ఫ్రెండ్స్, ఎందుకు ఇలా ఉన్నారు? ఇవాళ నేను మీకు ఫిష్ ఫ్రై ఎలా చేయాలో చెప్తాను. ఫస్ట్ దీనికి కావాల్సిన ఐటమ్స్ చూద్దాం. కార్న్ఫ్లోర్ కొంచెం, కారం, పసుపు, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మన స్పెషల్ గరం మసాలా, కరివేపాకు, పచ్చిమిర్చి, ఇంకా ఫిష్ పీసెస్ అన్నమాట. ఇలాంటి పీసెస్ తీసుకోవాలి ఫ్రైకి. సో ఇది కొంచెం మనం బియ్యపిండి తీసుకుందాం. ఇంకా కొంచెం ఆయిల్ తీసుకుందాం. సో ఫస్ట్ మనం బాగా కలిపేసుకోవచ్చు మసాలాస్. సో ఇవన్నీ ఫిష్కి బాగా పట్టించేస్తే కొంచెం ఇందులో కొంచెం వాటర్ వేసుకుంటూ మనకి ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చాక చూసుకోండి. సో నేను కొంచెం కారం వేసుకున్నాను. మీకు కూడా కారం, సాల్ట్ ఇవి చూసి వేసుకోండి. సరిపోకపోతే అంటే కొంచెం మంది తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు. సో వాటరే వేసుకోవాలన్నమాట. పెరుగు, పాలు ఇలాంటివి వేసుకోకూడదు. మనం ఫిష్ని బాగా మసాలా పట్టించాలి అంటే వాటరే వేసుకోవాలి. దానికి మనం సపరేట్గా పెరుగు వేసి కొంచెం మ్యారినేట్ చేద్దామంటే కాదు. ఎందుకంటే ఫిషెస్కి పెరుగు అవి వేస్తే కొంచెం అవి విషయం కింద ఆడుకున్నాక, అందుకే ఫిష్ తినేటప్పుడు పెరుగు అవి కొంచెం అవాయిడ్ చేయమని చెప్తారు. కొంచెం ఇందులో కొంచెం వాటర్ వేసుకుంటూ మనకి ఇలా ఈ కన్సిస్టెన్సీ వచ్చాక చూసుకోండి. సో నేను కొంచెం కారం వేసుకున్నాను. మీకు కూడా కారం, సాల్ట్ ఇవి చూసి వేసుకోండి. సరిపోకపోతే అంటే కొంచెం మంది తక్కువ తింటారు, కొంతమంది ఎక్కువ తింటారు. సో వాటరే వేసుకోవాలన్నమాట. పెరుగు, పాలు ఇలాంటివి వేసుకోకూడదు. మనం ఫిష్ని బాగా మసాలా పట్టించాలి అంటే వాటరే వేసుకోవాలి. దానికి మనం సపరేట్గా పెరుగు వేసి కొంచెం మ్యారినేట్ చేద్దామంటే కాదు. ఎందుకంటే ఫిషెస్కి పెరుగు అవి వేస్తే కొంచెం అవి విషయం కింద ఆడుకున్నాక, అందుకే ఫిష్ తినేటప్పుడు పెరుగు అవి కొంచెం అవాయిడ్ చేయమని చెప్తారు. ఇలా ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకుని హీట్ చేసుకుంటాం. సో ఇప్పుడు మనం మసాలా పెట్టుకున్న ఫిష్ పీసెస్ ఉన్నాయి కదా, ఒక్కొక్కటి కింద వేసి ఫ్రై చేసుకోవచ్చు అన్నమాట. లాస్ట్లో కరివేపాకు ఇంకా మిర్చి ఉన్నాయి కదా, ఈ రెండు వేసుకొని తీసేసుకోవడమే. చూసాయి కదా, మనకి ఫిష్ పీసెస్ అనేవి బాగా ఫ్రై అయ్యింది. సో ఇలా ఫ్రై అయినప్పుడు మిర్చి ఇంకా కరివేపాకు బాగా వేసుకోవచ్చు. రెండు వైపులా బాగా ఫ్రై అయిపోయాయి అన్నమాట. మనం కొంచెం కార్న్ఫ్లోర్ ఇవన్నీ వేసుకున్నాం కదా, జాగ్రత్తగా తీసుకోవాలి. చూసారు కదా, 4 సైడ్స్ బాగా కుక్ అయ్యాయి.